పెళ్లి చేసుకోవాల్సింది వాళ్ళ అమ్మాయి, 100 ఏళ్లు బ్రతకాల్సింది వాళ్ళ అమ్మాయి. ఎవరు? అశ్విరెడ్డి బ్రతకాల్సింది. ఇప్పుడు ఆమెకి ఏమొచ్చిందో అర్థమైంది. ఇంకో విషయం ఏంటంటే అమ్మాయికి పైసలు ఇవ్వడం ఏంటంటే, మీరిస్తారా రూపాయి ఇస్తారా? గర్ల్ ఫ్రెండ్ కి ఎంతైనా కూడా వాలంటైన్స్ డే కి ఏమి ఇస్తారు మీరు? గిఫ్ట్ ఇస్తే ఒక కప్ ఇస్తారు, లేకుంటే ఒకటి ఇస్తారు, లేకుంటే ఓయోకి తీసుకెళ్తారు. దీని తప్ప మనం ఏమి ఇస్తాము? అమ్మాయిలకు ఏమి ఇస్తామండి? కోట్లు ఏమైనా దారబోస్తాడా? నీకు సిక్కు లేకుండా నీకు అమ్మాయి దొరకదని ఉద్దేశంతో నువ్వు కోట్లు దారబోసి ఇప్పుడు అశ్విరెడ్డి మీద కేసు పెట్టడం ఏంది? చండాలంగా. ఇప్పుడు అశ్విరెడ్డి ఒక మాట తప్పుగా అనుకోకండి, అమ్మాయి మీద చెప్తున్నాండి. అశ్విరెడ్డి ఇప్పుడు ఫిజికల్ గా ఒకవేళ కనెక్ట్ అయితే గనక రూపాయి కూడా అవసరం లేదు, ఇవ్వాల్సింది అవసరం లేదు అశ్విరెడ్డికి. అశ్విరెడ్డి వాళ్ళ అడ్వకేట్ గనక ఈ మాట చూస్తే గనక, ఒకవేళ తప్పు మాట్లాడుతున్నాను, ఒకవేళ అయితే గనక ఆమె ఫిజికల్ గా ఒకవేళ మూవ్ అయితే గనక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫిజికల్నెస్ ఆమె కన్యాదానం తీయగలుగుతాడా? ధర్మేంద్ర పుట్టిగానే ఏం లేకుండా 9,33,00,000 రూపాయలు ఫ్రీగానే ఇచ్చాడా? లవ్ అనుకో, అది కొవ్వు అనుకో, ఏదనుకో, నీకు 1 రూపాయి ఎందుకు ఇచ్చా? 9,33,00,000 డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పెళ్లి అయిన తర్వాత నువ్వు ఒక భార్యగా వచ్చిన తర్వాత నువ్వు ల్యాండ్, మన్ను, మశానం, గోల్డ్, డైమండ్ ఏదైనప్పుడు పెట్టుకోవచ్చు కదా. అరే పోతే ఈ అమ్మాయి దొరకదు కదా, ఈ అమ్మాయి మళ్ళీ అన్మ్యారీడ్ అమ్మాయి దొరకదు కదా అని ఒక ఆశ కూడా ఉండొచ్చు కదా నీకు. దానివల్ల డబ్బు ఆశ పెట్టి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా ఉండొచ్చు కదా నీకు. ఆ ఆలోచనతోనే కదా నువ్వు డబ్బులు ఇచ్చావు. లేకుంటే ఎందుకు ఇస్తావు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పెళ్లి తర్వాత ఇచ్చుకోలేవా? ఆగలేవా? ఆమె అడగొచ్చు, అశ్విరెడ్డి వాళ్ళ మమ్మీ అడగొచ్చు, అది అడగొచ్చు. డబ్బులు ఇస్తే ఎవరు తీసుకోరు. ఇప్పుడు అశ్విరెడ్డి రియలైజ్ కావచ్చు సెకండ్ హ్యాండ్ ఎందుకు నేను చేసుకోవాలని. దాని తప్పేముంది? ఇప్పుడు ఇచ్చిన డబ్బులు అడగాల్సిన అవసరం ఏముంది? అప్పుడు మీరు 5 సంవత్సరాలు లవ్ లో ఉండి ఏమేం చేశారో మాకేం తెలుసు? అవన్నీ రిటర్న్ ఇస్తావు అశ్విరెడ్డికి? నీకు ఇప్పుడు డబ్బులు అంటే అడుగుతున్నావు. అండ్ వాళ్ళ డాడీ సంబంధం లేదు మాకు, మా డాడీ అన్నప్పుడు వాళ్ళ అశ్విరెడ్డి డాడీ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? సెలబ్రిటీ ఎలా అయినా తొక్కేయాలని చూస్తున్నారు. 5 years ప్రేమకు అదొక ఏమంటారు గిఫ్ట్ అని వదిలి సంపాదించుకో అంతే. లోకంలో అబ్బాయిలు లేరా కరవా? ఈయనకి అమ్మాయిలు కరవా? డబ్బు ఆశ పెట్టాడు, సెలబ్రిటీ హోదా వచ్చింది కాబట్టి అది చేసుకుందా, బాగుంది అమ్మాయి, ఫస్ట్ అన్మ్యారీడ్ కాబట్టి మ్యారీడ్ కాబట్టి అట్లా ఆలోచించినట్టుంది. మళ్ళీ పెళ్లి విషయం కూడా దాపెట్టారు. వాళ్ళ ఎంక్వైరీలు తెలిసిన తర్వాత సెకండ్ హ్యాండ్ అని తెలియడం జరిగింది. ఆయన వీళ్ళ డాడీ ఎవరైతే ఉన్నారో ఎంక్వైరీ చేసిన తర్వాత సెకండ్ హ్యాండ్ వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, సంథింగ్ కేసులు ఉన్నాయి, వద్దు మాకు సంబంధం సెట్ కాదన్న ఉద్దేశంతో వాళ్ళు వద్దనుకున్నారు. అంటే మైనర్ అయినప్పటికీ డబ్బులు ఎవరైనా ఇస్తే వద్దంటారా? చిన్న పిల్లగాడైనా వద్దంటాడా? ఇవ్వడం తప్పు. అంటే ఎందుకు ఇస్తాడని చెప్పి క్వశ్చన్ చేయొచ్చు కదా. ఎందుకు ఇస్తాడు అన్నది క్వశ్చన్ అంటే ఎవరు చేయడు. ఇప్పుడు నేను డబ్బులు ఇస్తున్నానంటే ఇప్పుడు మీరే ఉన్నారు, శాలరీ వర్క్ చేస్తున్నారు, మీ సార్ ఒక 30,000 కాకుండా 40,000 మీ పాకెట్ లో పెట్టాడు. ఎందుకు ఇచ్చావు సార్ అని అడుగుతావా? అప్ప సార్ ఎందుకు నా వర్క్ ని నచ్చేసి తీసుకున్నాడని అనుకుంటాడు. ఆమె కూడా అట్లే అనుకోవచ్చు, అరే నా లవ్ ని గుర్తించి, నా ప్రేమను గుర్తించి, నన్ను గుర్తించి పైసలు ఇవ్వచ్చు అనొచ్చు. ఓవరాల్ గా ఇద్దరు దొంగలే. అర్థమైందా? ఈమె వాడుకున్నది ఆయన యూజ్ చేసుకున్నాడు. ఇద్దరు అమ్మాయి పోదని ఈమె, అబ్బాయి దొరకడని ఈయన డబ్బులు అమ్మాయి అని. ఓవరాల్ గా 1.50 lakhs మేలో తీసుకుంటారు కదా ధర్మేంద్ర. అవి అవన్నీ వస్తాయి. మిగతా 7,50,00,000 తర్వాత చూసుకుందాంలే ఆమె సంపాదించినప్పుడు. ఓకేనా? అవన్నీ వస్తాయి. 1.5 CR చేస్తా అంటుంది, అది కూడా చేయొద్దని నేను అంటున్నాను. ఎందుకు? అయిపోయింది కదా లవ్. ధర్మేంద్ర నువ్వు అంతగానో లవ్ చేస్తున్నావు కదా, ఒక ఫ్రీరాలికి ఇచ్చేసినని వదిలే. నీ లవ్ ప్యూర్ లవ్ అని నిలిపించుకొని పైసలు అడుగుంటే ప్యూర్ లవ్ అయిపోతుంది. ఓకేనా? మంచిదంటే ప్యూర్ లవ్ కాదు కాబట్టి నువ్వు ప్యూర్ లవ్ అంటే అది మొత్తం వదిలే. ఇంకోసారి ఒక సజెషన్ ఏంటంటే, దయచేసి అబ్బాయిలారా మా పరుగులు తీయకండి. ఓకేనా? ఆ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఏం చేయాలి అమ్మాయిలను? ఓకేనా? అమ్మాయిలను ప్రేమగా చూసుకోండి, ప్రేమగా చూడండి, మీ ప్రేమ పంచండి. అమ్మాయిలు మీరు కూడా చాలా డేంజర్ గా తయారైతున్నారు ఈ మధ్యన. ఓకేనా? ఒకడేమో డ్రమ్లు వేస్తాడు, ఒకడేమో కుక్కర్లు వేస్తారు, ఒకరు అదే అవుతారు. ఇప్పుడేమో పైసలు మొత్తం ఖాళీ చేయడానికి తయారయ్యారు. కొంచెం అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి.